అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారున్నారు. ఈరోజు ఒకసారి మాట్లాడి సార్‌కి తెలిసిన ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సార్‌కి స్వాగతం పలుకుదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది అంటే జనరేషన్‌కున్న ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే రకరకాల పనుల వల్ల ఈ ఒబేసిటీ అనేది చాలా ఎక్కువ స్థాయిలో పెరిగిపోతుంది. అండ్ దాన్ని తగ్గించుకోవడానికి జిమ్ చేసినా, డైట్ చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా గానీ, వాళ్ళు ఒక మంత్లీ లేకపోతే ఒక 2 మంత్స్‌లో కూడా ఒక 1 కేజీ కూడా తగ్గని పరిస్థితి. ఒకవేళ తగ్గినా సరే మళ్ళీ పెరిగిపోతూ ఉంటారు. వాళ్ళకు మీరొక మంచి చిట్కా చెప్తే మేమందరం చూసి సంతోషిస్తాము. అండ్ వాళ్ళు కూడా ఆనందపడతారు. తప్పకుండా అమ్మా. మీరన్నట్లు ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇబ్బంది పెట్టేటువంటి ఒక సమస్య అనారోగ్య సమస్య అని కూడా చెప్పుకోవచ్చమ్మా. అలాంటిది వెయిట్. పూర్వకాలము వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను వెతకాల్సి వచ్చేదమ్మా ఎక్కడున్నారో అని చెప్పేసి. ఈ రోజుల్లో వెయిట్ సర్వసాధారణంగా ఉన్నటువంటి వాళ్ళను వెతకాల్సినటువంటి పరిస్థితి ఆధునిక నాగరికత పుణ్యమని పాశ్చాత్య సంస్కృతి ప్రభావం అని చెప్పేసి కలిగిందమ్మా. మరి ఆదిలోనే ఆ సమస్యను తగ్గించుకోగలిగితే చాలా చాలా మంచిదమ్మా. లేకపోతే ఈ ఒబెసిటీ కింద మారిపోవడం, అంటే ఎక్సెస్ వెయిట్, ఒబెసిటీ, మార్బిడ్ ఒబెసిటీ, ఈ విధంగా వెయిట్ పెరిగే కొద్దీ దీని పేరు కూడా మారిపోతుంటాయి. అదేవిధంగా బరువు పెరిగే కొద్దీ రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్, ఉపద్రవాలు, ఇతర అనేక రకాల ఇబ్బందులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి వెయిట్‌ని కంట్రోల్ ఉంచుకోవడం చాలా చాలా మంచిదమ్మా. వీటి కోసం మీరన్నట్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమందికి ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు కలిగితే, కొంతమందికి మాత్రం మరి ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు కలగకపోగా నిరాశ నిస్పృహానికి కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఈ నేపథ్యంలో మనకు ప్రకృతిలో లభించేటువంటి సహజ సిద్ధంగా దొరికేటువంటి ఔషధాలపైన చక్కటి అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే అత్యంత తక్కువ ఖరీదుతోనే మెండైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలము. అదే కాకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి ఔషధాలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. గత కొన్ని వీడియోల్లో కూడా ఇలాంటి అనేక రకాలైనటువంటి ఫార్ములాస్ కూడా, అనుభవపూర్వకమైనటువంటి ఫార్ములాస్, అందరూ తయారు చేసుకోదగ్గ ఫార్ములాస్ గురించి చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు మరొక ఫార్ములాను కూడా అందరికీ ఉపయుక్తమైనటువంటి చక్కటి ఫార్ములా అని చెప్తానమ్మా. ఈ ఫార్ములాకు కావాల్సినటువంటి పదార్థాలు కూడా చాలా తక్కువలోనే ఉంటాయి. అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉంటాయి, అందరికీ దొరుకుతాయి. తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, ఫలితాలు కూడా చాలా సులువుగా, ఈజీగా, చాలా త్వరగా వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. డాక్టర్ గారు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అమ్మా, తప్పకుండా. మూడే 3 పదార్థాలమ్మా. మొట్టమొదటి పదార్థము వామమ్మా. వాము సంవత్సరం అంతా మనకి పచారీ కొట్లలో దొరుకుతుంది. అదేవిధంగా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా దొరుకుతుందమ్మా. చాలా ఇళ్లలో వాము ఉంటుందమ్మా. దీన్నే అజవాయిన్ అని చెప్పేసి, ఓము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారమ్మా. ఈ వాము, ఒక్క వామమ్మా, గింజలు ఉన్నాయి కదా తల్లి, ఒక్క వాము గింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేస్తుందని చెప్పేసి మన వేలాది సంవత్సరాల క్రితమే మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. ఏక యవాని శతమన్న పాచనం అంటే ఒక్క ఈ వాము గింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేస్తుంది. అంత శక్తి కూడా, కొవ్వును కరిగించే శక్తి కూడా ఉందమ్మా. అంటే చాలా కొవ్వు కణాల్లో పేరుకుపోయి ఒక పట్టాన తగ్గకన్నటువంటి కరగనటువంటి కొవ్వు కూడా, ఈ యొక్క అట్లాంటి కొవ్వును కూడా ఈ వాము కరిగించేటువంటి శక్తి ఉంది. కాబట్టి వాళ్ళు ఆ పద్ధతిలో దానికి అన్వయిస్తూ చెప్పడం జరిగిందమ్మా. ఈ వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని, వాము చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. వాము చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలి. మన ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. మన వాళ్ళు మాత్రం 100 గ్రాములు వామును వేయించేసినటువంటి చూర్ణం ఒక పాత్రలో ఈ విధంగా తీసుకోవాలి. అదేవిధంగా రెండవ పదార్థంగా కరక్కాయలమ్మా. కరక్కాయ ఉంటే కన్నతల్లిలా కాపాడుతుందని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు అనమాట. అంటే కన్నతల్లిలా కాపాడేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ప్రకృతి మాత ఇందులో నిక్షిప్తీకరించి మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. ఈ కరక్కాయలో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలతో పాటు ముఖ్యంగా కొవ్వు కణాలు ఎక్కువ సంచితమైనటువంటి కొవ్వు ఉన్నప్పటికీ ఆ కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క శక్తి ఈ యొక్క కరక్కాయలు ఉందమ్మా. ఈ కరక్కాయ పెచ్చులను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. మనకి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్టలో దొరుకుతుందమ్మా. విచారించేసేసి కరక్కాయ పెచ్చు చూర్ణం అలాంటిది మంచి దొరికేట్లయితే అదే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని మాత్రం ఒక 50 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. వాము చూర్ణాన్ని 100 గ్రాములు తీసుకుంటే కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని 50 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. మూడవ పదార్థంగా దాల్చిన చెక్కమ్మా. ఈ దాల్చిన చెక్క కూడా ప్రతి ఇంట్లో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార ఔషధం. దాల్చిన చెక్కలో కూడా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు, బరువును తగ్గించేందుకు అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. ఈ దాల్చిన చెక్కను మంచిది తెచ్చుకొని
మిక్సీలో వేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఆ యొక్క పౌడర్ని ఒక 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలమ్మా. సో కేవలం 3 పదార్థాలమ్మా. వాము చూర్ణం 100 గ్రాములు, దాల్చిన చెక్క వాము చూర్ణం 100 గ్రాములు, కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు, అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలను కలిపి మనం ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ ఔషధం రెడీ అయిపోతుందన్నమాట. కేవలము ఒక్క అర నిమిషము లేదా ఒక్క నిమిషంలోపే అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఇందులో మనం చెప్పుకున్నటువంటి ఈ వాములో కూడా థైమాలు, థైమోక్వినాల్ అనేటువంటి రసాయన పదార్థాలు మరి ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ మెటబాలిజానికి దోహదపడమే కాకుండా కొవ్వును చాలా త్వరగా కరిగించేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా కరక్కాయలో ఉన్నటువంటి అరెమినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కొవ్వు కణాల్లో ఏర్పడేటువంటి కొవ్వు వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి ఈ యొక్క హానికారకమైనటువంటి రసాయన పదార్థాలను నిర్వీర్యం చేసి వాటి యొక్క పనితనాన్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కూడా ఈ కరక్కాయలో ఉన్నటువంటి అరెమినోగెలాక్టాన్స్ అనేటువంటి పదార్థాలకు ఉన్నాయమ్మా. ఈ కరక్కాయలో ఉన్నటువంటి ఈ చెబిలిక్ యాసిడ్, తర్వాత పెక్టిను, కొన్ని రకాలైన ఫైబర్స్, ఇవన్నీ కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. అట్లే దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడు, సిసమిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మరి మెటబాలిజంను చాలా వేగవంతంగా చేసేసి మెటబాలిజాన్ని వేగవంతం చేయడం వల్ల ఫ్యాట్ను కరిగేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరి ఈ 3 పదార్థాలు కేవలం వెయిట్ లాస్ అయ్యేందుకే కాకుండా వెయిట్ ఉండడం వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు, అంటే కీళ్ళ నొప్పులు రావచ్చు ఈ వెయిట్ వల్ల, అదేవిధంగా బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, హార్మోన్ల అసమతుల్యత రావచ్చు, వీటన్నిటిని కూడా చెక్కుపెట్టేందుకు ఈ యొక్క ఔషధాలు మనం రెగ్యులర్గా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ యొక్క ఔషధాల ప్రభావం సదా దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయమ్మా. చూడండమ్మా, బ్రహ్మాండంగా తయారైతుందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. ఆ విధంగా నిల్వ ఉంచుకున్న తర్వాత మరి మీకు జనరల్గా సందేహం వచ్చి ఉంటుంది, ఎలా వాడుకోవాలి డాక్టర్ గారు అని చెప్పేసి. అది కూడా చెప్తాను చూడమ్మా. ఇలాగా మనం ఒక గాజు సీసాలో దీన్ని నిల్వ ఉంచుకున్న తర్వాత ఈ విధంగా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకున్న తర్వాత రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి ఈ విధంగా ఒక 50 మిల్లీలీటర్లు మాత్రం గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలమ్మా. ఈ 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లలో ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో ఆ యొక్క చూర్ణాన్ని 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో కేవలము 1/2 టీ స్పూన్ అమ్మా, 2.5 గ్రామ్స్ మాత్రమే ఈ యొక్క చూర్ణాన్ని ఇందులో కలిపేసేయాలి. ఇంతే. 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో 2.5 గ్రామ్స్ లేదా 1/2 టీ స్పూను ఈ యొక్క చూర్ణాన్ని ఇందులో కలిపేసేయాలి. బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ అయ్యేందుకు డ్రింక్ రెడీ అయిపోయిందమ్మా. ఇది ఓన్లీ మార్నింగ్ ఉదయం పూట ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి తీసుకోవాలమ్మా. అదేవిధంగా రాత్రిపూట ఆహారం తర్వాత కూడా మరొకసారి, అంటే ఒక 10 నిమిషాలు అయిన తర్వాత తీసుకోవాలమ్మా. డాక్టర్ గారు, మీరు చెప్పాక నాకు చిన్న సందేహం వచ్చింది. సంక్రాంతి అప్పుడు సకినాలు చేసుకుంటారు కదా, దాంట్లో కూడా ఓమ వేసుకోవడానికి కారణం అదేనా? అంటే ప్రతి 100 మెతుకులకు మీరు ఒకటి ఓమ ఉపయోగపడుతుంది అన్నారు కదా. కరెక్ట్ మీ ఐడియా కరెక్ట్ అమ్మా. అందుకే ఈ శకనాలు తర్వాత ఈ చికోడి ఇలాంటి చేసేటప్పుడు వామ్ వేసేస్తుంటారమ్మా. ఈ కారాలు ఇలాంటి మిక్చర్స్ ఇలాంటి వాటిలో కూడా వామ్ వేయడం అంటే జీర్ణశక్తి. అదేవిధంగా మిరపకాయ బజ్జీలు కూడా ఈ వామ్ వేస్తుంటారు అనమాట. సో జీర్ణశక్తి అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క వాములు వాడతారు. అంతేకాకుండా ఈ ఫ్యాట్ను కరిగించేది కూడా చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. సో ఇప్పుడు డాక్టర్ చెప్పిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఇంట్లో నిత్యావసరంగా మనం వాడుకునే వస్తువులే ఉన్నాయి. సో చాలా చక్కగా కూల్గా ఇంట్లో ఉండి ఈ డైట్ గింట మనం ఫాలో అయినట్టయితే చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. అలాగే మీకు రిజల్ట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి.